నరసింహుడు నాలుగో నరసింహ స్వరూపం అది. కరంజ నరసింహుడు అంటే ఆయన చెట్టు కింద కూర్చుని ధ్యానముద్రలో ఉంటాడు. ఐదవది పావన నరసింహుడు. పావన నరసింహుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు, మంగళములను ఇస్తాడు. అందుకనే ఐదవ నరసింహస్వరూపాన్ని పావన నరసింహుడు అని పిలుస్తారు. ఆరవ నరసింహస్వరూపం ఒకటి ఉంది, దాన్ని యోగ నరసింహుడు అంటారు. అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటారో అలా యోగ పట్టం కట్టుకుని యోగముద్రలో కూర్చుంటారు. ఇప్పటికీ అక్కడికి దేవతలు కూడా వచ్చి ధ్యానం చేస్తారు అని చెప్తారు యోగ నరసింహుడు. అలాగే ఏడవ నరసింహస్వరూపాన్ని ఛత్రపట నరసింహస్వరూపం అంటారు. పెద్ద రావి చెట్టు కింద వీరాసనం వేసి కూర్చుంటాడు. అక్కడికి గంధర్వులు విద్యాధరులు వచ్చి హూహూ హాహా అని చెప్పి ఇద్దరు గంధర్వులు వాళ్ళు శాప విమోచనం కోసం నరసింహస్వామి దగ్గరికి వచ్చి పాటలు పాడి నృత్యం చేశారు. ఆయన తొడ మీద చెయ్యి వేసుకుని ఇలా తాళం వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్నటువంటి స్వరూపం